హాయ్ ఫ్రెండ్స్, నిన్న రథసప్తమి కదా. మీరందరూ ఎలా చేసుకున్నారు నాకు కామెంట్లో తెలియజేయండి. లాస్ట్ ఇయర్ రథసప్తమి అయితే ఇంకా చాలా బాగా చేసుకున్నాను. అప్పుడు అమ్మ వచ్చింది, సో తను హెల్ప్ చేసింది అనమాట. ఈ సంవత్సరం ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చింది. అండ్ దట్టు మేము అరకు ట్రిప్ వేసి వచ్చాము. సో బాగా టైర్డ్గా అనిపించి కొంచెం సిక్గా ఉంది. కానీ నాకు రథసప్తమి ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. ఈ సృష్టికి మూలాధారమైన ఆ సూర్యుడే కదా అన్నింటికి. అందుకని ఆ సూర్యుడు మనకి ఎలాంటి ఆశీస్సులు ఇచ్చినా కానీ మనం చాలా బాగుంటాం అన్నమాట. నేనైతే ఇంకా పొద్దున్నే లేచి, నాకు యాక్చువల్గా రోజు నైట్ ముగ్గు పెట్టుకుంటున్నాను. కాకపోతే నైట్ మూవీ చూస్తూ లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ ముగ్గు పెట్టేసరికి 1.5 hour అక్కడే వేస్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత పిల్లలు మేము అంతా ఫ్రెష్ అయ్యి ఇంకా సరిపోయిందనమాట. ఇంకా తర్వాత ముందుగానే నేను పొంగలి పొయ్యి మీద పెట్టేశాను. ఫస్ట్ పాలు పొంగించి ఇంక పొంగలి అయిపోయేలోపు ఇంకా నేను మొత్తం అలంకరించేసాను అనమాట. ఇలా 7 చిక్కుడుకాయలతో రథం చేస్తాం కదా, 7 చిక్కుడుకాయలతో రథం చేసేసి ఇంకా వాటికి గుర్రాలకు బదులుగా నేను రేగిపళ్ళు పెట్టాను. అలాగే పొద్దున్నే మేము స్నానం చేసేటప్పుడు ఇంక ఇలాగ చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, రేగాకులు, రేగికాయలు, అలాగే తెల్ల జిల్లేడాకులు మొత్తం తల మీద పెట్టుకొని మనం సూర్యాష్టకం చదువుకొని స్నానం చేయాలన్నమాట. అంటే స్నానం చేసేటప్పుడు కూడా మంత్రం ఉంది. ఆ మంత్రం జపిస్తూ స్నానం చేయాలి, తల మీద భుజం మీద పెట్టుకొని. ఆ తర్వాత మనం చేసిన ప్రసాదాన్ని 7 చిక్కుడు ఆకుల్లో కూడా పెట్టాలి. అలాగే మనం చాలా వరకు కుదిరినంత మంది కూడా ఇలాగ ఎండలోనే ఆవు పిడకల మీద పొంగల్ వేస్తారు. కానీ నాకు అంత సోర్స్ లేదు, నేను గ్యాస్ మీదే పెట్టేసి ఇంకా బయటకు తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టాను. అలాగే గోధుమలతో కూడా దీపం పెట్టుకుంటే చాలా మంచిది. గోధుమల దీపం కూడా పెట్టి ఒక 5గురికి తాంబూలం కూడా ఇచ్చుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే తాంబూలం ఇచ్చుకున్నాను, అందుకని ఈసారి కూడా పెట్టాను. స్వామివారికి 5 రకాల పుష్పాలు, 5 రకాల పండ్లతో మనం అలంకరించుకొని నైవేద్యాలు కూడా పెట్టాను.